పొద్దుగాలనే వచ్చినాం, టిఫిన్ చేసినాం. కాకపోతే టిఫిన్ బాగాలేదు. 40 రూపాయలు అంట టిఫిన్. బిజినెస్లో నెక్స్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయినాం. చూద్దాం ఇలా ఎట్లా ఉంటుందో. డే 4 ఫస్ట్ కూలర్ కంప్లీట్. డే 4 సెకండ్ కూలర్ రిపేర్. ఓన్లీ గడ్డ ఎక్కించాం కంప్లీట్. ఇది 3వ కూలరు. మనం చాలా ప్రాబ్లమ్లు ఉన్నాయి. ఈ కూలర్లో అయితే మొత్తం డస్టే ఉంది. మంచిగా క్లీన్ చేసి లీల మోటార్ కొత్తది ఎక్కించినాం. తర్వాత గడ్డి కూడా కొత్తది ఎక్కించినాం. సో పర్ఫెక్ట్గా నడుస్తుంది. మోటార్ మంచిదైతే అయ్యా. నెంబర్ 1 మోటార్ వేసినాం. మధ్యాహ్నం 12 అవుతుంది. పొద్దుగాల టిఫిన్ చేసినాం. మధ్యలో వచ్చేటప్పుడు పుచ్చకాయ పడగా వస్తే పుచ్చకాయ కొనుక్కున్నాం. ఈరోజు మాకు మధ్యాహ్నం లంచ్ ఇదే కాబోతుంది అనుకుంటున్నా తెలిసి. సంచార జీవితాలు ఇట్లే ఉంటాయి బ్రో. మధ్యలో పనికి వచ్చినాం కదా, పనికి వచ్చినప్పుడు మన చెప్పు తెగిపోయింది. ఇదే తెగిపోయింది చెప్పు. సో అందుకంటే చెప్పు పనికి వచ్చి కొత్త చెప్పు కొంటున్నాం. ₹200 పడ్డది చెప్పు. బాగుంటాయో కామెంట్ చేయండి. డే 4లో మనం ఉదయం నుంచి మధ్యాహ్నం కష్టపడ్డాం. మధ్యాహ్నానికల్లా జనాలు ఊర్లో నుంచి అయితే వెళ్ళిపోయారు. సో ఉదయం తెచ్చుకున్న కొంచెం అన్నం ఉంటే తినేసినాం. బాక్స్లో ఉంటే కొంచెం గిత్తతే తెచ్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే స్వయం పాకానికి సిద్ధమైనాం. నా ఎమ్మటి వచ్చిన క్యాండిడేట్ ఆడ కూర్చొని అన్నం వంతాడు. నేను కూర కోసం కూరగాయలు రెడీ చేస్తున్నా. ఈరోజు కూర ఏంటో గెస్ చేయండి మీరే. ఈరోజు జరిగిన మిస్టేక్ ఏంటంటే ఇంటికాంచి వచ్చేటప్పుడు మేము గంటలు వదిలిపెట్టి వచ్చేసినాం. చూపించు కానీ గంట చూపించు. సో ఈరోజు కత్తితోనైతే కానిస్తున్నాం, మర్చిపోయి వచ్చినాం కాబట్టి. ఇంటికాంచి వచ్చేటప్పుడు గంట మర్చిపోయి వచ్చినాం బ్రదర్స్. సో దీన్ని ఇలా వాడుకుంటున్నాం ప్రస్తుతానికి. చిన్న టిఫిన్ మూత కొంచెం చాలు. అప్పుడప్పుడు కొన్ని మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అలాంటి వాటిల్లో మనకి మూత కూడా ఒకటి. ఓకే బ్రో, గుడ్డు ఎగ్ కర్రీ తినేద్దాం బ్రో. ఏమనుకోమాకండి, ఇప్పుడే అన్నం తినడం కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం వండుకుంటే తిన్నాం. ఇప్పుడు అంతా అయిపోయింది, అన్నీ ఖాళీ. నా ఆటో సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం పడుకోవడానికి బయటలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఆటోలోనే సెటప్ చేసినాం. బయటలో పడుకుంటే ఏమైందంటే దోమలు బాగా కలుస్తున్నాయి. అందులో సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఒకసారి కామెంట్ చేయండి సెటప్ ఎట్లా ఉందో. ఓకేనా, ఉంటా మరి. నమస్తే, బాయ్.